ఇవాళ పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య గారు, అదేవిధంగా అనలిస్ట్ జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రాజయ్య గారు, ప్రధానంగా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? మెయిన్గా 10,000 కోట్ల కుంభకోణానికి తెరతీసినట్టుగా కేటీఆర్ ఆధారాలతో సహా అన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి ఒక బీజేపీ ఎంపీ సహకరిస్తున్నారు అంటూ కూడా మాట్లాడిండ్రు. త్వరలో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇస్తాము. సో అన్నిటినీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మరి కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి తీసుకోకపోతే తానే స్వయంగా కంప్లైంట్ చేస్తానని చెప్పిన వార్త కనిపిస్తోంది, పరిస్థితి కనిపిస్తోంది. చెప్పండి రాజయ్య గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు ఎట్లుందంటే కంచే చేను వేసినట్టు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించిన భూములు కానీ, అడవి భూములు కానీ, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత సీఎంగా, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఇవన్నీ చూసుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళే తెగనమ్మే పరిస్థితి. వాల్టా చట్టాలను, అడవి చట్టాలను, అదేవిధంగా పర్యావరణ చట్టాలను అన్నింటినీ తిలోగదలిచ్చి ఏది పడితే అది మేము అమ్ముకోవచ్చు అనేది కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది ఈరోజు. సో ఏదేమైనా కూడా ఈరోజు కేటీఆర్ గారు పూర్తి సాక్ష్యాలతోటి బయటపెట్టడమే కాకుండా దాని వెనుక బీజేపీ ఎంపీ గారు ఉండి ఇదంతా కూడా చక్కదిద్దినట్టు, తర్వాత కనీసము సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అట్లాంటిది లేకుండానే ఐసిఐసి బ్యాంకు వాళ్ళు బొల్తా ఎట్లా పడ్డారు, లేదా ఈ ఎంపీ గారే వాళ్ళని ప్రలోభాలకు గుర్చేసి చేశారా? ఈ రకంగా 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చడానికి అగ్రిమెంట్ అయిపోయి మరి డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, ఇన్వెస్టర్ అధికారులు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పటికీ దీన్ని వదిలిపెట్టాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ భూములు వెనుకకు వచ్చే వరకు, తర్వాత ప్రభుత్వం మళ్ళీ వెనుకకు తీసుకునే వరకు తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం. జంగయ్య గారు, ప్రధానంగా 10,000 కోట్ల కుంభకోణం అంటే చాలా పెద్ద వార్త, పెద్ద అంశం. దానికి సంబంధించిన వార్త కాకుండా మరి ఇంతకుముందు కూడా మనం చూసినామంటే ఫోర్త్ సిటీ అంటూ మళ్ళా అవే బ్యానర్ ఐటమ్స్ వేసుకున్న పరిస్థితి. అంటే ఇది కూడా ఒక అటెన్షన్ డైవర్షన్గా కనిపిస్తుందా? సో అక్కడ ఏదో మతలబు దాగి ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆధారాలు కూడా బయటపెట్టిండ్రు కేటీఆర్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే ట్రై చేస్తుందా కాంగ్రెస్ అని మీరు స్పష్టంగా ఇది కుంభకోణంకి పెట్టని కోట, లేకపోతే పెట్టిందే పేరుగా మనము కాంగ్రెస్ పార్టీని చెప్పదు. స్కీములు చేయడము కాంగ్రెస్కు కొత్త ఏం కాదు. సో కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే మనకు తెలుసు అపన్న హస్తము అని చెప్పేసి పార్టీ నాయకులు మీదికి చెప్పినప్పటికీ కూడా అక్కడ మొండి చేయి మాత్రం ప్రజలకు చూపిస్తున్నారు. అంటే హస్తం గుర్తుకు మీరు ఓటేస్తే మిమ్మల్ని మేము కాపాడుకుంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి ఎక్కడైతే ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వారు ఎంతసేపు ఎక్కడికక్కడ కూడా ఏముంది, ఏ భూమి అమ్మాలి, ఏం చేయాలి, ఎవరికి గడులలో నింపాలి అనే ఒక ఆలోచన విధానమే తప్ప నిజంగా కూడా మీరు తీసుకొచ్చేసి రైతు రుణమాఫీ చేస్తాము, రైతు బంధుకు బీమా ఇస్తాము అని చెప్పేసి రైతుల పేరు చెప్పి మీరు 10,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి, అంటే దాని విలువ రిజిస్ట్రేషన్ వాల్యూస్ని తక్కువ చేసి చూయించేసి మీరు ఎక్కడికక్కడ కూడా గజం విలువ ఈరోజు అక్కడ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రకారం 26,900 రూపాయలు అన్నప్పటికి 400 ఎకరాల భూములకు దాదాపు 5,300 కోట్ల రూపాయలు అయితే దాని విలువ 30,000 కోట్ల రూపాయలు మార్కెట్ విలువ చూయించేసి దానికి 10,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చేసి ఈరోజు వాటిని తీసుకొచ్చి కనీసం మీరు రైతుల పేరు చెప్పి కనీసం రైతుల కన్నా న్యాయం చేసిరంటే అది కూడా లేదు ఎక్కడ కూడా. అంటే అవి మామూలుగా కాంట్రాక్టర్లకు లేకపోతే వారి ఎమ్మెల్యేలకు గెలవడానికి ప్రయత్నం చేసినటువంటి వారికి సహకరించేదే తప్ప ఎక్కడ కూడా చేయలేదు. అంటే ఇట్లా పెద్దల పేర్లు పెద్దలకు ఇస్తున్నారు. పేదోనికి యాక్చువల్లీ మనకు తెలంగాణ సామెత ఏముంది, పెద్దోని కొట్టి పేదోనికి పెట్టి అంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే పేదోని పేరు చెప్పి పెద్దోడు ఇంట్లో వేసుకుంటున్నాడు. దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళే ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను మనం స్పష్టంగా చెప్పొచ్చు. రెండో విషయం, మీరు ఏదైతే అంటున్నారో ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ అనేది, ఈ ఫోర్త్ సిటీ అనేది ఇంతకుముందు గతంలో మనం ఎక్కడ కూడా లేదు. ఫార్మా సిటీ అంటే అక్కడ కంపెనీలు వస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు కూడా డెవలప్ అయితే, అభివృద్ధి చెందితే, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో గత ప్రభుత్వం ఇంతకుముందు సమైక్య పాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించేసి ఖచ్చితంగా మాకు ఇక్కడ సరౌండింగ్లో ఉండాలి అని ఒక ఆలోచన విధానంతో కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇదే రేవంత్
రెడ్డి గారు మేము వస్తే ఫార్మాసిటీని క్లోజ్ చేస్తామన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఫార్మాసిటీ పేరును మార్చేసి 4th సిటీగా చెప్పుకొని అక్కడ గతంలో ఏదైతే మీరు తీసుకోండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్స్ ఎవరెవరు కొనుగోలు చేశారు ఫస్ట్ ఆ రికార్డు తీయండి. అంటే ముందే ఇంటి ఇచ్చేసి వారి సమీప బంధువులు అనుకోండి, లేకపోతే అనుచరగణం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇక్కడ రేపు మనము 4th సిటీ అనేది ఒకటి అనౌన్స్ చేయబోతున్నాము, లేకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది అని ఒక ఆలోచన విధానంతో చుట్టుముట్టు ఉన్నటువంటి భూములు 1000 ఎకరాలను కొనుగోలు చేసిన తర్వాత ఈ యొక్క 4th సిటీ అని మార్కెట్లోకి తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను మీరు అయితే మ్యాటర్ చెప్పారో అక్కడ ఇచ్చినటువంటి మనము భూములు మేము ఇవ్వము, ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళము అని చెప్పి అంటే వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటున్నారు తప్ప ప్రజల ఫ్యూచర్ ఇక్కడ చూడట్లేదు. ఇక్కడ ఒకటే విషయం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఇవ్వాలన్నా ఫ్యూచర్ పెరిగేది ఎవరికంటే కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానిలో ఉన్నటువంటి పెద్దలకే తప్ప నిజంగా కూడా లేదు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు తాకట్టు పెట్టిండ్రు అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దీనికి తాకట్టు పెట్టినప్పుడు ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్ మీదకి పోయి నిజంగా ఉందా లేదా అని ప్రతి ఒక్క పేపర్ కూడా చెక్ చేసి లేకపోతే దానికి 6 నెలలు 3 నెలలు అని చెప్పేసి బ్యాంకులు చెప్పులు అరిగే విధంగా తిరిగేటువంటి సందర్భం చూసుకుంటే ఈ రోజు ఐసిఐసిఐ బ్యాంకు ఒక్కటే మోసపోయిందని చెప్తున్నాం, కానీ అది మోసపుచ్చిర్రు అని మనం అంటున్నాం. కానీ వాళ్ళ కమిషన్లు అనుకోండి లేదంటే ఇంకొక రకంగా చెప్పొచ్చు, మనం లంచమని చెప్పొచ్చు. కానీ ఇట్లా వారిని ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేస్తూ దానికి సహకరించినటువంటి అంటే ఎవరో ఒకరు మీడియేటర్ అని మనము స్పష్టంగా చెప్పుకుంటాం, కానీ బ్రోకర్ అని మనం తెలుగులో అనుకుంటాం. అంటే మీడియేటర్ లేని ఏ పని కాదు. ఆ మీడియేటర్ ఎవరు? ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది? దానికి ఎందుకు అవి ఎక్కడ పోయినాయి? మరి దాన్ని ఎందుకు లెక్కలు చెప్పలేకపోతున్నారు? అంటే నిజంగా కూడా మీరు చేయడం తప్పు కాదు, కానీ కాకపోతే ఇట్లాంటి కుంభకోణం చేసి జనాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా మీ జేబులో వేసుకొని రేపు మీ అధికారం కోసం అని చెప్పేసి ప్రతి జాగా కూడా కబ్జా పెట్టడం, ఇట్లా 1000 ఎకరాలు ఇప్పుడు ఈ భూమే కాకుండా నిజంగా కూడా మెట్రో భూములను కూడా అంటే ఎక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలాలు కనపడితే అక్కడ వాటిని తీసుకెళ్లాలి, తాకట్టు పెట్టాలా, లేదంటే అమ్మేయాలి, మా జేబులు నింపుకోవాలి. ఎందుకంటే కాదు ఇప్పటికి దాదాపు 18 నెలల కాలం దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చేయట్లేదని చెప్పొచ్చు మనం ఇక్కడ. రైట్. అంటే అల్టిమేట్ గా తాను అనుకునేదే చేయడానికి దేనికైనా వెనకాడేది ప్రభుత్వం అనే దానికి అనేక అంశాలు ఆధారాలు కనిపిస్తున్నాయి, నిదర్శనంగా కనిపిస్తున్నాయి. జంగయ్య యాదవ్ గారు, ప్రధానంగా రజతోత్సవ సభ ఈ నెల 27వ తారీఖు ఉంది. దానికి సంబంధించి మార్చి 28వ తారీఖు అండ్ ఏప్రిల్ 4th కూడా వినతి పత్రాలు ఇచ్చారు. దానికి సంబంధించి పర్మిషన్కి సంబంధించి ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకునే నేపథ్యంలో పిటిషన్ వేస్తే హైకోర్టు క్వశ్చన్ చేసింది. సో సభ ఏర్పాట్లకు కూడా సమయం ఇవ్వరా అంటూ క్వశ్చన్ చేసిన పరిస్థితి. అంటే ఎందుకు ఎవరు దీన్ని ఆపుతున్నారు, ఎందుకు దీనికి అడ్డుకట్టబడుతుంది, ఎందుకు డిలే చేస్తున్నారు అనే దానికి సంబంధించి కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రధానంగా భయపడుతోంది ప్రభుత్వం అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న తర్వాత వారు చేసినటువంటి పనులు ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ఆటోమేటిక్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో మా పాలన ఏం జరిగింది, అంటే మేము ఏం చేసినాము ఇప్పుడేంది ప్రస్తుతము అనే ఒక ఆలోచన విధానాన్ని విప్పి చెప్పడానికి కేసీఆర్ గారు ఉద్దండులు. దాంట్లో జనాలని మెప్పించడానికి ముందుండేటువంటి వ్యక్తి. వారు ఎక్కడ ఏం జరుగుతుంది అని ప్రతిదీ పూసగుచ్చినట్టు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మాది డ్యామేజ్ అవుతుంది. ప్రజలు ఇప్పటికే మమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు, కానీ మా భాగవతం అంతా బట్టబయలు పెడతారు అని ఒక ఆలోచన విధానంతో ఎక్కడైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో అయినటువంటి అంశాలు కానీ ప్రతిదీ కూడా జనాలకు తెలిసిన సందర్భంలో ఇంకా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అని ఒక ఆలోచనతోని ఇవన్నీ జరగొద్దు అనుకుంటే వీళ్ళని కొంచెం మనం పోస్ట్పోన్ చేసినట్లయితే ప్రజల్లో కూడా ఒక ఇంట్రెస్ట్ మామూలుగా వస్తుంది, చేస్తాము, చెప్తాము అనే ఒక ఆలోచనతోని పోస్ట్పోన్ కావడం వలన ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ పోతుంది, లేకపోతే నాయకులు ఒక ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని ఒక ఆలోచన విధానంతో ఒక చిన్న ఆలోచన విధానంతో వాళ్ళు పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా కూడా పోస్ట్ పోన్ అయితే మాత్రం సరే 2 రోజులు అయిపోతే మళ్ళీ ఇంకో 3వ రోజు అయినా కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. కాకపోతే మీటింగ్ను వాయిదా వేయగలుగుతున్నారు. కానీ కేసీఆర్ గారు చెప్పేటువంటి అంశం కానీ ప్రజల్లో చేరాల్సినటువంటి సందర్భం కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతారు. నిజంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క సందర్భానికి స్కీమ్ను కానీ దాన్ని వాళ్ళు చేసినటువంటి స్కాములు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి తెలంగాణకు మంచి ఏది చెడు ఏది క్లియర్
క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం రేపు ఇవ్వలేకపోతే 2 రోజులు వాయిదా పడవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజల్లో చేరవేస్తారని చెప్పేసి మనం భావించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఎవరైనా చెప్పే అవకాశం స్వాతంత్ర పాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని కూడా మీరు నిర్బంధించాలనుకుంటే మాత్రం కేసులతోనో లేకపోతే వాయిదాలతోనో చేస్తే ప్రతి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మీరు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, మీరే బదనాం అవుతారు తప్ప అక్కడ ఎవరు కూడా బదనాం కావట్లేదు మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. అల్టిమేట్ గా రాజయ్య గారు ప్రధానంగా ప్రజల సమస్యలను ప్రస్తావించే ఏమైనా కార్యక్రమాలు తీసుకున్నా ఏం చేసినా ఇప్పుడు రజతోత్సవ సభ నేపథ్యంలో కూడా మళ్ళీ పర్మిషన్ కి సంబంధించి ఇంకా స్పందించని పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం కూడా హైకోర్టుకు పోవాల్సిన ఒక స్థితి నెలకొంది. ఒకవైపు ప్రజాపాలన అంటారు, అన్ని మాట్లాడే హక్కు ఉంటుంది, మేము ప్రజాస్వామ్యంగా ఉంటారని చెప్తారు, కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేక సందర్భాలు కనిపిస్తుంది. ఈ సభకి మరి ఏ విధంగా ఏర్పాట్లు నడుస్తున్నాయి? ఒకవైపు మరి రైతులంతా కూడా వాళ్ళు అనుమతి అంగీకారం తెలిపిన పత్రాలు కూడా వాటన్నిటిని కూడా సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యవహార శైలిని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి ఎవరి ప్రోద్బలంతో మరి ఈ పర్మిషన్ కి సంబంధించి నిర్ణయం డిలే అవుతా వస్తుందని మీరు భావిస్తున్నారు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎన్నిసార్లు ఇక్కడ హైకోర్టు కానీ అక్కడ సుప్రీంకోర్టు కానీ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా వారి నిరంకుశ పాలన ప్రతిసారి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి లెక్క. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా సభలు పెట్టుకోవచ్చు. ఆ సభల కోసము స్థానికంగా ఉండే పోలీస్ అధికారుల నుండి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా చేయాలని మేము ఆల్రెడీ ఇక్కడ వరంగల్లో సిపి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పర్మిషన్ కోసం కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంతలో ఏదో సిటీ యాక్ట్ కింద అని చెప్పేసి 30 ఏదో చెప్పేసి ఇక్కడ ఏ సభలు సమావేశాలు ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇక్కడ వరంగల్లో పెట్టడం జరిగింది. సరే, హైకోర్టు పోతే హైకోర్టు ఇవ్వలేకపోయినా రేపైనా తప్పకుండా పర్మిషన్ వస్తుంది. 27వ తారీఖు నాడు తప్పకుండా రజతోత్సవ సభ జరిగి తీరుద్ది. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రత్యేకంగా రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుకు దాదాపు 470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నిటికంటే ఎక్కువ నష్టం జరిగింది కాంగ్రెస్ హయాంలో రైతులకే. రైతును రాజును చేయాలని ఆనాడు కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, తర్వాత ప్రాజెక్టుల నిర్మాణము, చెక్ డ్యాంల నిర్మాణము, ప్రతి ఆకాశం నుండి పడే ప్రతి చుక్కను ఒడిసిపట్టి దాదాపు 1 కోటి ఎకరాల మాగానంటే దాదాపు 1,50,00,000 ఎకరాలకు సాగునీరించే స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆ రకంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి సైతము మెచ్చుకునే పరిస్థితిలో కేసీఆర్ పాలన ఉంటే ఇవాళ వాటన్నిటినీ మొత్తం తుంగలో తొక్కడానికి మరి రేవంత్ రెడ్డి అనేక అలివిగాని హామీలు ఇచ్చి రైతుల ఆత్మహత్యలకు కారణమైండు రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రతి ఊరు కూడా సెన్సిటైజ్ అయిపోయింది. మా ఇప్పుడు ఎల్కతుర్తి అనే గ్రామం మా స్టేషన్ కనుపో నియోజకవర్గం పక్కన ఉంటుంది. ఈరోజు తండోపతండాలుగా ఎప్పుడు మీటింగ్ వస్తుంది, కేసీఆర్ గారు ఏం చెప్తారో ఇలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఒక్క రైతు సమస్య లేకుండా ప్రభుత్వమే రైతు సమస్యను ముందుగా పసిగట్టి దానికి అన్ని రకాలుగా మరి సదుపాయాలు ఏర్పాటు చేసి రైతును రాజు చేసే కార్యక్రమం చేస్తే ఈరోజు ఏ ఒక్కడు కూడా రైతు రుణమాఫీ అంటే 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటే స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తాడు 19 లక్షల మందికి ఇచ్చినామని చెప్తారు. అంటే దాదాపు 30-40% కూడా ఈవెన్ పరిస్థితి కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. రైతు భరోసా పేరు పెట్టిళ్ళు బిచ్చగళ్ళకి వేసినట్టు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామని మళ్ళీ 12,000 తగ్గించడం. ఆ 12,000 ఇస్తారంటే మళ్ళీ మండలంలో ఒక స్మాలెస్ట్ విలేజ్ తీసుకొని 26 జనవరి రోజు అది ఒక పక్క రేషన్ కార్డు ఇస్తాము, రెండో పక్క ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, మూడో పక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా అంటే చెప్పడము గొప్పగా చెప్తారు, ఏ ఒక్కటి కూడా మరి చేసిన సందర్భం లేదు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు గమనిస్తూ ఉన్నారు, కర్రు కాల్చి వాత పెడతారు. అదేవిధంగా మహిళలందరూ కూడా 2,500 వేస్తారని చెప్తే మహిళలందరూ ఆశపడి ఓటేస్తే మహిళలకు తిండి చూసే పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ అన్నారు, మహిళలకు అది చేయలేదు. పెళ్ళైన వధువుకు తులం బంగారం అన్నారు, అది చేయలేదు. నిరుద్యోగ భృతి కింద 4,000 ఇస్తారన్నారు, అది చేయలేదు. ముసలోళ్ళకు 6,000 అంటే ఏ ఒక్కటి చేయలేదు. ఇది కేసీఆర్ నోట ఇనాలే. కేసీఆర్ ఇవన్నీ ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన
లబ్ధి లేదా ఆ ఫలితాలు ఇప్పటివరకు మేము అనుభవిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి కేసీఆర్ ఏ దిశ నిర్దేశిస్తారని చెప్పేసి యావత్ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క రైతులని కాదు, ఒక మహిళలని కాదు, వృద్ధులు అనే వాళ్ళు కాదు, అందరూ కూడా విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా కేసీఆర్ సభ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ సందేశం వినాలి, తర్వాత ప్రజాపోరాటం చేయాలి. ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే వరకు, అది రేపు సంస్థాగత ఎన్నికలే కానీ, మున్సిపాలిటీ ఎన్నికలే కానీ, ఇంకా ఏదొచ్చినా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు. సో ఇప్పటికే ఒక ప్రభుత్వము భయపడి సభను రద్దు బహిరంగ సభను రద్దు చేయాలి పెట్టుకోనియమన్నట్లోనే కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయినట్టు తెలిపోతుంది. ఈరోజు గతంలో వరంగల్లో సింహగర్జన పేరుతోటి భారతదేశంలో పెద్ద మీటింగ్ అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మీటింగ్గా చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఒక ప్రణాళిక పరంగా అన్ని నియోజకవర్గ నాయకులతో, బీఆర్ఎస్ శ్రేణులతో, తెలంగాణ వాదులతో, ఉద్యమకారులతో అందరితో మాట్లాడి దాదాపు లక్షలాది మందిగా 10 లక్షలు అంచనా, దానికి రెట్టింపుగా వచ్చే విధంగా ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా 600 రేవంత్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం లేదా ప్రజలకు మేలు చేయడానికి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చేసినాం, రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాం, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్న నమ్మించి మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా గద్దెదించాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. అది వరంగల్ అడ్డగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడమే తప్పకుండా దిగ్విజయంగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఈ రజతోత్సవ బహిరంగ సభ జరుగుతుంది. రైట్ రాజయ్య గారు, అంటే ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా, కనీసం అభివృద్ధి చేయకుండా, పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధిని వెనక్కు తీసుకుపోతున్న పరిస్థితి ఇట్లా ఉంటే, దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందంటే బీజేపీ కూడా దేశాన్ని వెనక్కు తీసుకుపోతున్న పరిస్థితి. ఏ స్థాయిలో మరి బీజేపీ పరిపాలనలో దేశ పరిస్థితి ఏ విధంగా దిగజారుతా వస్తుందనే దానికి సంబంధించి మనం మాట్లాడదాం. రాజయ్య గారు, ప్రధానంగా బీజేపీ పరిపాలనలో భారత్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే దాదాపు 50 అంశాల్లో అట్టడుగున పడిపోయేలా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆకలి సూచీకి సంబంధించి చూసుకుంటే పేద దేశాలు సూడాన్, రువాండా, కాంగో వంటి అతిపేద దేశాల కంటే కూడా అట్టడుగు స్థానంలో పడిపోయేలా చేసింది. ఇక మిగతా 49 అంశాలు 50 అంశాలకు సంబంధించి కిందికి వెళ్తున్న పరిస్థితి. కానీ బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసుకుంటానే ముందుకెళ్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది దీని? సో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ బీజేపీ పార్టీ కావచ్చు, రెండే ప్రజలకు సంబంధించిన అవసరాలు కాకుండా వారి వ్యక్తిగత ఇమేజ్ పెరగడం కోసము, వాళ్ళ పార్టీ ఇమేజ్ పెరగడం కోసము చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణకు మాత్రం ఒరిగింది లేనే లేదు. అదేవిధంగా విభజన చట్టంలో ఏవైతే అమలుపరచాల్సిన ఏది కూడా చేయకుండా ఇప్పటి వరకు కూడా మతతత్వ పార్టీగా ఇంకా ప్రజల్లోకి చొచ్చిపోవడానికి మరి ఆ కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప ప్రజల అవసరాల నిమిత్తం ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు. మోదీ తెల్లారు లేస్తే దేశాలు తిరగడం, వేరే దేశాలకు వెళ్ళడం, రావడం, ఆ రకం చూస్తున్నాడు. కానీ ప్రజల బాగోగుల గురించి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పట్టించుకున్నది లేదు. సో ప్రజలకు అవసరమైంది 10 సంవత్సరాలు, ఇప్పుడు 11 సంవత్సరాలకు ఎంటర్ అయినా కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమంటారు, మామూలుగా గ్రామీణ ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని పట్టించుకోకుండా, అదేవిధంగా ఇప్పటికి అనేక ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడ్డాయి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా. తర్వాత ఈరోజు మరి విపరీతమైన దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు తీసుకొచ్చి ఆ రకంగా అప్పుల పాలైపోయింది. పోనీ తీసుకొచ్చి ఏదైనా బీద వాళ్లకు ఏదైనా పనులు చేసినంటే ఎక్కడ కూడా ఆ అంశమే రాదు. సో బీజేపీ అంటే అది ధనవంతుల పార్టీ, బీజేపీ అంటే పెట్టుబడిదారుల పార్టీ, బీజేపీ అంటే ఇండస్ట్రియల్ పార్టీ లెక్కనే దానికి పేరున్న తప్ప ప్రజల పక్షాల నుండి ప్రజల కోసం చేస్తారనే ఆలోచన లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఏ రకంగా నమ్మించి మోసం చేసిందో అదేవిధంగా బీజేపీ కూడా ఈరోజు అలాంటి పాలనే కేంద్రంలో అందిస్తూ ఉన్నది. ఏమన్నా పనులు చేస్తే నార్త్ సైడ్ ఉత్తర భారతదేశానికి సంబంధించిన పనులు ఏమన్నా చేస్తుంది, కానీ దక్షిణకు వస్తే 5 రాష్ట్రాలు కానీ ప్రత్యేకంగా తెలంగాణకు ఇప్పటివరకు ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి చెప్పడం. అంతకంటే ఏం చెప్పేది లేదు. ఎందుకంటే వాళ్ళు చెవిటోని ముందు చెంక మోదినట్టే, వాళ్ళు ఏం చేయాలో గదే చేస్తారు తప్ప
ప్రజల కోరిక కానీ రైతులను దాదాపు 700-800 మంది రైతులు దాదాపు 180 రోజులు స్ట్రైక్ చేస్తే వాళ్ళని చంపిన తప్ప వాళ్ళకి ఏం ఒరగబెట్టలేదు. చివరికి క్షమాపణ చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితి ఆనాడు మోడీ చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. సో ఇట్లా వీరికి మేలు చేసిన అని చెప్పే విధంగా ఏ కార్యక్రమం ఇప్పటివరకు చేయలేదు. అయినా కూడా పోతుందంటే ఓన్లీ మతపిచ్చి ఆ సెంటిమెంట్ను ప్రజలకు రంగరించి చూడడంతో ఇంకా మనగలుగుతున్నది తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఎస్ జంగయ్య గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది అంటే 50 అంశాల్లో పాతాళానికి పడిపోయిన పరిస్థితి? ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినట్టు రాష్ట్రమైనా దేశమైనా కానీ పరిపాలన చూసుకున్నట్లయితే మామూలుగా దేశంలో మనము నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏదైతే వస్తున్నారో ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, ఇప్పుడు థర్డ్ టైం వచ్చినప్పటికీ కూడా దేశం యొక్క ప్రాముఖ్యతను అంటే చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. అంటే గోరంతా చేయాలి, కొండంతా చెప్పుకోవాలి. అడ్వర్టైజ్మెంట్, గ్లోబల్ ప్రచారం, ఎక్కడికక్కడ ప్రచారం మీద ఉన్నటువంటి యావ కానీ ధ్యాస కానీ పనులు చేసేటువంటి పనులలో కనపడట్లేదు ఎక్కడ కూడా. పేపర్లకు మాత్రము పరిమితం అవుతున్నాయి పనులు, చేసేది మాత్రం ఎదుగులేదు. అంటే కాలు కడప దాడతలేదు కానీ చెప్పడం మాత్రం కోటలు దాడుతున్నాయి, ఢిల్లీ కోటలు దాడుతున్నాయి, దేశ విదేశాల కోటలు కూడా దాడుతున్నాయి మాటలు. అంటే అక్కడ పోయేసి ఏదో మేము చేసుకోవాలంటే సొంత ఇమేజ్ని పెంచుకోవడము, పార్టీ ఇమేజ్ని పెంచుకోవాలా, అధికారం ఏ విధంగా రాబట్టుకోవాలా, అధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న చందంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి అదే ఉంది, దేశ పరిస్థితి కూడా అదే ఉంది. మీరు నిరుద్యోగ సమస్య తీసుకున్నట్లయితే జనరల్గా మనకు ఈరోజు ఉన్నటువంటి గతంలో మనం తీసుకున్న సమస్య తీసుకున్నట్లయితే 83 ఉంటుండే, కానీ ఈరోజు 90. అంటే ఒక్క నిరుద్యోగ సమస్య తీసుకున్న విషయంలో, ఎందుకంటే దేశానికి వెన్నెముక యువత అంటారు. మీరు యువతకు ఆ రోజు 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వారు ఇప్పటివరకు ఎక్కడ కూడా దాన్ని మాటలకే పరిమితం అవుతుంది, చేతలలో ఎక్కడ కూడా చూపించట్లేదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే జనరల్గా కూడా అవినీతి అయినా కానీ 85 నుంచి 96కి వెళ్ళిపోయారు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా ఎందెందు చూసినా అందందే మీ యొక్క అభివృద్ధి కాదు కదా, అవినీతి కానీ లేకపోతే అడ్డు కానీ ఇవన్నీ ప్రతిదీ కూడా కనపడుతుంది. అంటే అధోపాతాలానికి పోతుంది దేశం. అంటే ఇక్కడ చెప్పుకోవడానికి మాత్రం వెలుగుతున్నది. మేము యోగాలలో మేము దేశ గురువు, విశ్వగురువు అని చెప్పుకుంటున్నారు. దేనికి విశ్వగురువు అంటే మీ యొక్క సూచికి ఇక్కడ కనపడుతుంది కదా. నిజంగా కూడా అభివృద్ధి జరిగినట్లయితే దేశము ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్మంగా ఉండాలి. కానీ ఆనందంలో కూడా మీకు గతంలో ఉన్నటువంటి 22 నుంచి ర్యాంకు నుంచి ఈరోజు 47వ ర్యాంక్ ఎందుకు దిగజారిపోయింది దేశం? ఎందుకు ఈ విధంగా ఇబ్బందుల్లోకి వెళ్తుంది అంటే మీరు చేస్తున్నటువంటి పనుల మీద కానీ, మీరు చేసినటువంటి అంశాల మీద కానీ, మీరు చేస్తున్న ప్రచారానికి ఎక్కడ కూడా పొంతన లేదు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనపడుతుంది. అంటే చేసేటువంటి ప్రతిదీ కూడా లోపల మాత్రం చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క మౌలిక వసతులు సమకూర్చడంలో కానీ, వారి యొక్క దేశ రక్షణ అంటే దేశానికి రక్షిస్తున్నప్పటికీ కూడా ప్రజల రక్షణకు కరువైపోయింది. ప్రజలు మేము ఇది అని చెప్పుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, దేశం ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది అంటే మీరు ఎక్కడ కూడా ప్రాజెక్టులు కానీ మీరున్నటువంటి రాష్ట్రాల్లో, మీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమేమో తల్లి ప్రేమను చూపిస్తున్నారు. మీ ప్రభుత్వం లేకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు మాత్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. అంటే మన దేశంలోనే ఈ విధంగా ఉంటే మరి దేశం యొక్క పరువు ప్రతిష్టలను మీరు ఎక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతున్నారు? దేశం యొక్క పరువు అనేది మనం ఏదైతే కాపాడుకుంటేనే మన పరువు కాపాడుకున్న వాళ్ళం అవుతాను. కానీ ఈ రోజు ఉన్నటువంటి సందర్భం ఎక్కడ కూడా దేశాన్ని అభివృద్ధి చేస్తాము, లేకపోతే రేపు రాబోయే తరాలకు మనం ఏమిస్తున్నాము అంటే ఎక్కడ కూడా వీళ్ళకు దేశం మీద ఉన్నటువంటి ప్రేమ కానీ మమకారం కాకుండా వారు అధికారంలో రావడానికి ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి, ఏ పార్టీలతో సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ప్రజలను మాత్రము ఎలక్షన్లలో ఏ విధంగా వాడుకోవాలి, ఎవరికి ఏం చెప్పాలా, నిరుద్యోగులకు ఏం చెప్పాలి, వృద్ధులకు ఏం చెప్పాలి, రైతులకు ఏం చెప్పాలి, ఇట్లా ప్రతి ఒక్కరికి ఆ ఎలక్షన్లలో తాయిదాలను మాత్రమే మీరు గుర్తిస్తున్నారు కానీ ప్రజల అవసరాలను గుర్తించడంలో ఫెయిల్ అయిందని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. అంటే అభివృద్ధి చేయకుండా చేసినామని తప్పుడు ప్రచారాలతో ఊదరగొట్టుకునే ఈ వైఖరి ఎటువంటి నష్టం చేస్తుంది దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు? 100% భవిష్యత్తు తరాలకు గతంలో మాకు అలా ఉండేది. రైతు అనేవాడు భవిష్యత్తులో ఉండేవాడు. గతంలో మా తాతలు మా ముత్తాతలు మాత్రం రైతులు ఉండేవారు అని చెప్పుకొని పేపర్లు చూసుకొని మురవాల్సిందే తప్ప ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు భావితరాల కూడా దాంతోనే చేయవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దేశంలో కనపడుతుంది. మనకు ఎక్కడ కూడా కనీసం ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా కనీసం ఉన్నటువంటి వాటిని అన్నా కానీ కంటిన్యూ చేస్తున్నారంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా లేదు. అంటే గతం చేసినటువంటి దాన్ని కనీసం మీరు మెరుగుపరచాల్సిన అవసరం లేదు, ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ప్రజల నుంచి ఇంత వ్యతిరేక
వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మీరు ఆ వ్యతిరేకతను గుర్తించకపోగా దాన్ని అణిచివేత ధోరణికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ధర్నాలు కానీ రాస్తా రోకాలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ కోపోద్రక్తలు ఎందుకు బయటకు వస్తున్నాయి, వారు ఎందుకు ఈరోజు మేము గతంలో మన ఎగ్జాంపుల్గా మనం తెలంగాణలో తీసుకున్నట్లయితే రైతులు కానీ ధర్నాలు చేస్తున్నారు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, గురుకులాలలో ఉన్నటువంటి పాఠశాల మాకు చదువు సరిగ్గా లేదు, కనీసం అన్నం పెట్టేటువంటి నాదుడు లేదు, ఉన్నటువంటి అన్నం విషవాన్నం తయారవుతుంది, ఇంతమంది చనిపోతున్నారు, రైతులు 470 మంది చనిపోయినారు, విద్యార్థులు 60 మంది చనిపోతున్నారు, గురుకుల పాఠశాలలో చదువు లేదు, మాకు కనీసం ఆరోగ్యం కూడా లేకుండా పోతుంది, మేము నమ్మి ఈరోజు మీకు ఓట్లు వేస్తే మమ్మల్ని నట్టేట ముంచురు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. రైతు జర్నలిస్టులు పోయేసి మైకులు పెడితే ఈ మైకులతోనే వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అవసరానికి మాత్రం ఆ రోజు అవే మైకులు పెట్టేసి మీరు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మరిచి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ అణిచివేసి పరిపాలించాలని చెప్పేసి చూస్తున్నారు. కానీ అది రేపు ఒక ద్రవ్యోల్బణం విషయం తీసుకున్నా కానీ లేకపోతే ఇంకొక విషయం ఏది తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా మీరు చేస్తున్నటువంటిది గతంలో ఉన్నది ఏంది కంపారిజన్ చేసుకుంటున్నారు జనాలు కూడా. వారికి ఈరోజు అర్థమైంది రాష్ట్రంలో మనం ఎందుకు ఏ పొరపాటు చేశాము, దేశంలో చేసినటువంటి దేశంలో మీరు తీసుకున్నట్లయితే గతానికి కూడా ఎలక్షన్లకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్ని ఓట్లు మీకు దాదాపు 70-80 సీట్లు తగ్గినాయి కదా. ఎందుకు మీ మీద నమ్మకం కోల్పోయారు అంటే మీరు అత్యవసర మార్కులతో ఎందుకు పాస్ అయ్యారు, ఆ రోజు ఎందుకు అధికారం చేపట్టగలిగారు, ఈ రోజు మీకు ఈ పొత్తుల వ్యవహారం ఎందుకు వస్తున్నది, ప్రతి ఒక్క పార్టీకి భయపడి లోబడి ఈరోజు మీరు అధికారం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్క పార్టీని సంప్రదించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు బీజేపీ పార్టీకి. గతంలో ఉన్నటువంటి వారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎందుకు ఇండివిజువల్గా చేయగలిగారు, ఈ రోజు చేయలేకపోతున్నారు. అంటే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే టీడీపీ కానీ జనసేన కానీ అంటే మన పక్కన ఉన్నటువంటి స్టేట్ మనం తీసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే ఉందో మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నిధులు ఎందుకు మన తెలంగాణకి ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పుకుంటే నేను మంచిగా ఉంటే స్నేహపూర్వకంగా ఉంటే మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా మీరు నిధులు ఎందుకు తేలేకపోతున్నారు అంటే మీకు అక్కడ లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే నమ్మించి గొంతు కోసేటువంటి వ్యవహారం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే ఇక్కడ ఎక్కడికక్కడ చేస్తున్నామని చెప్పుకోవాలి, జనాలలో మెప్పు పొందాలి, ఆ కాలం గడిపేయాలి. దాదాపు ఇప్పటికి 16 నెలలు అయిపోయినప్పటికి కూడా ఎక్కడ కూడా ఏ పరిపాలన ఎవరికి కూడా అందినటువంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదు. రాష్ట్రం చేసినా కానీ కేంద్రం నుంచి కానీ ఎప్పటికప్పుడు గతంలో చేసేవాళ్ళం, అప్పుడు అలా చేసాము, ఇప్పుడు ఇలా చేసాము, ఇంకా చేస్తాము. అంటే ప్రజల మెప్పు పొందే వాతావరణం ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే ప్రజలకు కావాల్సిన పనులు ఏదీ చేయట్లేదు. అది కాకుండా కుంభకోణాలకు పాల్పడడానికి, కుంభకోణాలకు తెరదీయడానికి ఒకవైపు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అనేక సందర్భాల్లో బయటపడుతుంది. మరి ఈ వైఖరి ఇంకా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజయ్య గారు, ప్రధానంగా వాస్తవం ఎట్లా ఉంది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూనే పబ్బం గడుపుకోవాలనే వైఖరి ఇంకా కొనసాగే పరిస్థితి కనిపిస్తుందా, ప్రజలు నమ్మే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల మేలు కోసం ఏది కూడా చేయట్లేదు. అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను నమ్మించి నట్టేట ముంచాలనే చూసే కనిపిస్తోంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వము ఈరోజు మీరన్న 50 సూచికల్లో అన్ని అట్టరుగో ఆనందదాయక దేశాలలో చూసుకుంటే మనకు 118వ స్థానం ఉంది. పత్రికా స్వేచ్ఛ విషయానికి వస్తే దాదాపు 159వ స్థానంలో ఉంది. హెల్త్ ఇండెక్స్ చూసుకుంటే దాదాపు 142వ స్థానంలో ఉన్నది. పెన్షన్లు అత్యధిక కింది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఇండెక్స్లలో మొత్తం ప్రపంచంలో మరి నేలకు ఒరిగినంత కిందికి ఉన్నది. సో కాబట్టి వీటన్నిటినీ ఇంకా కూడా అదే గొప్పగా చెప్పుకునే ప్రయత్నము గోబెల్స్ ప్రచారం అంటారు. ఏం చేయకుండానే మొత్తం మేమే చేస్తున్నామని చెప్పే కేంద్రం అట్లా చేస్తూ ఉంది. మేమేమన్నా తక్కువ అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంకా ఎక్కువగా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ చేయకపోను 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీకి కప్పం కట్టి ఈయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికే పైసలు వాడుతున్నాడు. కానీ ఒక్క రేవంత్ మార్క్గా ఒక్క పనిన మొదలుపెట్టి ప్రజాహిత కార్యక్రమం చేసినదని ఉందంటే ఏది కూడా లేదు. అందుకనే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ అన్నాడు 6 నెలలు చూద్దామన్నాడు, లేదా సంవత్సరం చూద్దామన్నాడు. ఇక చూసేది లేదనే ఉద్దేశంతో ఈ రజతోత్సవ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ఒక మంచి సందేశం. అదేవిధంగా గతంలో ఎలా ఉండే రేపు రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు వస్తున్న కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ప్రజా పోరాటం చేసి వాళ్ళని గద్దెదించాలనే ఆలోచనతో ముందుకు పోతాం. సో తప్పకుండా రేపు కేసీఆర్ కార్యక్రమం ఏదైతే బహిరంగ సభతో తప్పకుండా పర్మిషన్ వస్తుంది. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, తప్పకుండా పర్మిషన్ వస్తుంది. ఆ రకంగా తప్పకుండా దిగ్విజయం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం.
రైట్ జంగయ్య గారు, అల్టిమేట్గా చూసుకుంటే కేవలం రేవంత్ రెడ్డి కేవలం ఆయన వర్గం వాళ్ళు మాత్రమే ఆయనకు సంబంధించి సపోర్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఎంత పెద్ద అంశాలు ఉన్నాయి, ఎవరు బయటికి రాకుండా మాట్లాడుతున్నారు. ప్రధానంగా పిసిసి చీఫ్గా ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్, ఆయన మాత్రమే కొన్ని అంశాలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? కేవలం ఆయన వర్గం వరకే చేకూరే విధంగా ఇది మాట్లాడుకున్నారు. పార్టీలో ఏం జరుగుతుందని భావించాలి ఒక మాటలో చెప్పాలంటే? ఒకటండి, స్పష్టంగా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు సీనియర్స్ని కాదని చెప్పేసి వారు ముఖ్యమంత్రి పదవి కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ ఎలక్షన్లలో పోరాడడం కానీ ఈ విధంగా మనం చెప్పుకుంటే వ్యక్తిగతంగానే తను ముందుకొచ్చిండ్రు. వారికి ఎవరైతే సపోర్ట్ చేసిరో ఆ రోజు నిజంగా కూడా వాళ్ళకు ఆ ధర్మం కూడా, ఎందుకంటే తనను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు న్యాయం చేసిండ్రు. తనని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనకు ఇచ్చినటువంటి పదవులు ఎవరైతే ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదవులు మనం చూసుకున్నట్లయితే వారి అనుచర వర్గానికి ఇచ్చుకున్నారు. సో వాళ్ళు కాపాడుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే పదవులు రాని వాళ్ళు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని దాదాపు 10 సంవత్సరాలు కండలో పెట్టుకొని కష్టపడ్డ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వారికి అందరికీ అన్యాయం జరిగింది. నిజంగా మేము సీనియర్స్ ఈరోజు నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఈ విధంగా పోతే మరి భవిష్యత్తు ఏంది పార్టీ అని చెప్పేసి వారు కూడా సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా సీనియర్స్ అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయలేక ఈయన రాకపోతే మేమే సీఎం అయ్యే వాళ్ళము, ఈయన లేకపోతే మేమే సీఎం కదా, లేకపోతే ఈయన తప్పిస్తే మేమే సీఎం అవుతాము అన్నట్టు ఎవరికి వారు కుర్చీలాట ఆడుతున్నారు. దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన వర్గాన్ని తను ఒక తయారు చేసుకున్నారు. అది నాయకత్వ లక్షణము చేస్తున్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా ప్రజలని మాత్రం గాలికి వదిలేసారు వీళ్ళు. ఎందుకంటే సీట్ను కాపాడుకోవడం ప్రయత్నంలో ప్రజల యొక్క సమస్యలను పట్టించుకున్నటువంటి సందర్భం మనకు కనపడట్లేదు. ప్రజలకు కూడా దాని మీద నమ్మకం పోయింది. నిజంగా కూడా మేము ఏదో అనుకున్నాము, మీరు అందరూ సహకరించి ప్రభుత్వం వస్తే ప్రభుత్వం మా నుంచి ఏదో వస్తుంది, మాకు మౌలిక వసతులు అందుతాయి, మా యొక్క సమస్యలు తీరుతాయి అనుకున్నాం. కానీ మీ సమస్యలే సరిపోతున్నాయి చెప్పడానికి, కానీ మా సమస్యలు పట్టించుకున్న నాదిరే కరవాడు అనేది అల్టిమేట్ గా సిచ్యువేషన్ చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే నడవదు. అధికారం ప్రజలు చేతిలో పెట్టింది పరిపాలన చేయడానికి, ప్రజల శ్రేయస్సు కోసమని, ప్రజల బాగోగులు చూసుకోవడానికి అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రాజయ్య గారికి, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.